నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో 15 ఇయర్స్‌గా డాక్టర్‌గా పనిచేస్తున్నాను. ఈ సీరీస్‌లో డయాబెటిసు, ఒబేసిటీ మన న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ద్వారా వచ్చే జబ్బుల గురించి మాట్లాడుకుందాము. అది ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు, మన న్యూట్రిషను, డైటు చేంజెస్ ద్వారా అని చెప్పేసి మాట్లాడుకుందాము. ఈ సీరీస్ భాగంగా ఈరోజు ఆకలి గురించి మాట్లాడుకుందాం. ఆకలి. సెటైటీ అంటే ఏంటి? ఆకలి తీరిపోవడము, ఆకలి ఎలా పుడుతుంది, ఆకలి ఎలా చనిపోతుంది అనేది మాట్లాడుకుందాము. చాలామంది అనుకుంటారు, యూ నో ఇక్కడ అనుకుంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎటువంటి అలవాటునైనా అనుకుంటాం. అది అంత సింపుల్ కాదు. చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఎందుకంటే మన ఆకలి వేయడము, లేదంటే ఆకలి తీరిపోవడం అనేది మన ఓన్లీ మైండ్‌లో ఉన్నది కాదు. లేదంటే హార్ట్ లేదంటే మనసుకు సంబంధించింది ఒక్కటే కాదు. ఇది బాడీలో చాలా టైట్‌గా రెగ్యులేట్ అవుతుందనమాట. హార్మోన్స్ ద్వారా రెగ్యులేట్ అవుతుందనమాట. మీరు ఈ కనెక్షన్స్ మీకు అర్థమైతే ఎందుకు కొంతమందికి షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి. ఎందుకు ఈ షుగరు, స్వీట్స్ అంటే చాలామంది ఇష్టపడతారు. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ అడిక్షన్ ఎందుకు? ఆ ఇంపల్స్ బిహేవియర్ ఉంటాయి చూడండి. కొంతమంది షుగరు లేదంటే ఈ స్వీట్స్ చూస్తే అసలు ఆపుకోలేరనమాట. మరి కొంతమందికి ఇంకా ఈ రైసు మానాలనే ఆలోచన వస్తేనే భయమేస్తది. అమ్మో! రైస్ లేకుండా బతకగలమా? అదెలా అవుతుంది రైస్ తినలేకుండా అని జెప్పేసి. అసలు ఇవన్నింటికి మైండు, గట్టు కనెక్షన్ ఉందనమాట. మైండు అంటే ఫిజికల్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ లోపల కొన్ని సెంటర్స్ ఉంటాయి. నెక్స్టు మన కడుపులో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. నెక్స్టు వేరే ఆర్గాన్స్‌లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కొన్ని కెమికల్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి. మెసెంజర్స్‌లా అనమాట. ఇవన్నీ కలిపి మనము ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? ఎప్పుడు ఆపాలి అని జెప్పేసి డిక్టేట్ చేస్తాయన్నమాట అవి. సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ దిస్. ఆకలి పుట్టాలంటే అది కడుపు ఖాళీ అయిన మాత్రాన ఆకలి పుట్టదండి. బాడీలో కొన్ని చేంజెస్ జరగడం వల్ల మీకు ఆకలి పుడుతుంది. అందుకే మీరు పనిలో ఉన్నారనుకోండి, కాన్స్టెంట్‌గా బాగా బిజీ అయిపోయారనుకోండి, మంచి బిజీ వర్క్‌లో ఆకలి మర్చిపోతారు మీరు. అప్పుడు ఖాళీగా ఉంటుంది పొట్ట. కానీ ఆకలి మీకు అప్పుడు ఎయదనమాట. అడుగుతారు మీ అమ్మ అనొచ్చు, లేదంటే మీ స్పౌస్ అడగొచ్చు. ఇదేంటిది ఇంకా 2:00 అయింది లంచ్ తినలేదా ఇంకా ఆకలేయట్లేదా అని చెప్పేసి. యాక్చువల్‌గా మీరు చెప్పినంత వరకు రియలైజ్ కూడా అవ్వరనమాట. అయ్యో! ఆకలి కరెక్టే కదా! 2 అయిపోయింది ఇంకా లంచ్ తినలేదని చెప్పేసి. సో, అది ఆ టైంకి మీరు తినకపోయినా కూడా ఒక్కోసారి ఆకలి అనిపించదనమాట. ఎందుకు అంటే చాలా కెమిస్ట్రీ ఉంది అందులో అనమాట. అలానే కొంతమంది కొంచెం ఫుడ్ తిన్న తర్వాత ఆకలి తీరిపోయిందనుకోని తినలేరు ఎక్కువ మంది. నాకు ఆకలేదే కడుపు నిండిపోయిందని చెప్పేసి. కొంతమంది చాలా ఎక్కువ తింటారనమాట. అయినా ఇంకా ఆకలి కడుపు తీరలేదే, ఇంకా కడుపులో ఆకలి తీరలేదు అనుకుంటారనమాట. అది కూడా ఆలోచించండి. అంటే ఆకలి ఎప్పుడు తీరిపోతుందనేది మనిషికి, మనిషికి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ వాళ్ళకి చెప్తున్నాయన్నమాట. నీకు ఆకలి తీరిపోయింది ఈ టైంలో అని చెప్పేసి. ఇంకా ఒకే మనిషిని తీసుకున్న మీలో ఎవరైనా తీసుకోండి. ఒక్కసారి ఒక ఫుడ్ తినండి ఒకరోజు. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తిన్నారు ఒకరోజు. ఇంకో రోజు చికెను ఎక్కువ తిని కొంచెం సైడ్‌ని కొంచెం పుల్కాలు, రొట్టెలు తిన్నారు. ఓకే. 2 రోజులు మీకు అమౌంట్ ఎంత తింటారనేది తేడా ఉంటుందనమాట. ఎందుకు? ఫుడ్ ప్రకారం కూడా మీ ఆకలి ఎప్పుడు తీరుతుందనేది డిఫరెంట్‌గా ఉంటుందనమాట. మీరు ప్రెడామినెంట్‌లీ రైస్ తిన్నాడు, ఆకలి వేరేగా ఉంటుంది, తీరడం వేరేగా ఉంటుంది. ప్రెడామినెంట్‌లీ ప్రోటీన్ ఫుడ్ అంటే చికెన్ అవ్వచ్చు, ఫిష్ ఎక్కువ అవ్వచ్చు. ఆ రోజు తిన్నాడు, ఆకలి వేరేగా ఉంటుంది. కనుక డిఫరెంట్ ఫుడ్స్ డిఫరెంట్ విధంగా మీ ఆకలిని తీరుస్తాయన్నమాట. అంటే సెటైటీ అనేది ఫుడ్ ప్రకారం ఉంటుందన్నమాట. క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ప్రకారం కూడా ఉంటుంది. ఓన్లీ క్వాంటిటీ ఒక్కటే కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. లిక్విడ్స్ డైట్ తినేటప్పుడు, సాలిడ్ డైట్ తినేటప్పుడు కూడా ఆకలి వేరేగా ఉంటుందన్నమాట. ఓకే. ఎందుకు మీరు ఒక కోకా కోలా పక్కన పెట్టుకొని, ఆ రోజు బిర్యానీయో లేదంటే
అన్నము ఇది తినండి. ఆ రోజు వేరేగా ఉంటుంది మీ ఆకలి తీరడం అనేది. ఒక పక్క నుంచి షుగరీ డ్రింక్ తాగుతూ మీరు ఫుడ్ తింటే, ఇంకో రోజు ఓన్లీ వాటర్ తీసుకొని, ముందు ఏవో సాలడ్ తిని, తర్వాత మీరు ఫుడ్ తింటే ఆకలి వేరేగా ఉంటుందన్నమాట తీర్చడం అనేది. కనుక నేను చెప్పబోయేదేందంటే, ఆకలి ఎప్పుడు పుడుతుంది? ఆకలి ఎప్పుడు చనిపోతుంది అంటే సెటైటీ అంటే ఆకలి తీరిపోవడం ఎప్పుడు జరుగుతుందనేది బ్రెయిన్‌లో నెక్స్ట్ మన గట్ మధ్యలో పంపే మెసేజెస్ ప్రకారం ఆధారపడుతుందన్నమాట. సో, చెప్పుకోవాలనుకుంటే మనం ఏదైనా తినేటప్పుడు ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ కడుపులో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాన్ని గ్రీలిన్ అంటారు. జీహెచ్ఆర్‌ఈఎల్ఐఎన్. ఈ గ్రీలిన్ హార్మోను స్టమక్‌లో రిలీజ్ అయ్యి ఆకలిని పెంచుతదనమాట. అవేంటంటే బౌట్స్‌గా పెరుగుతుందనమాట. లైక్ సడెన్‌గా పెరుగుతుందనమాట. షార్ట్‌గా. పెరిగిన వెంటనే మీకు ఆకలేస్తుంది. తింటూ ఉంటారనమాట అది. తర్వాత వేరే హార్మోన్స్ ఉంటాయి. అన్ని సెటైటీ హార్మోన్స్ అంటారనమాట. అంటే ఆకలి తీర్చే హార్మోన్స్ అవి. అది కొన్ని నేమ్స్ చెప్పాలంటే లెప్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అది మన ఎడిపోసైడ్స్ అంటే ఫ్యాట్ సెల్స్‌లో తయారవుతుంది మెయిన్‌లీ. నెక్స్ట్ వేరే హార్మోన్స్ పెప్టైడ్ వైవై అని చెప్పేసి స్టమక్ నుంచి వస్తుంది. కడుపు లోపల నుంచి. నెక్స్ట్ కోలిసిస్టిక్ కైనిన్ అని చెప్పేసి సీకేకే అని చెప్పేసి హార్మోన్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్సులిన్ కొంచెం కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఒకవైపు ఉంటాయన్నమాట. ఈ లెప్టిను, ఇన్సులిను, కోలిసిస్టోకైనిన్ సీకేకే లేదంటే పెప్టైడ్ వైవై ఇవన్నీ ఒకవైపు అంటే సెటైటీ అంటే ఆకలి తీర్చే హార్మోన్స్ సైడ్ ఉంటే, ఈ గ్రీలిన్ అనేది ఆకలి పుట్టించే హార్మోన్ అన్నమాట. సో, ఈ రెండిటి ఇంటరాక్షన్స్ ప్రకారము బాడీ లోపలికి సిగ్నల్స్ వెళ్తాయన్నమాట. వీటి ద్వారా ఇవేంటంటే వెళ్ళి మన బ్రెయిన్‌లో ఒక సెంటర్ ఉంటుంది. హైపోథాలమస్ అని చెప్పేసి బ్రెయిన్‌లో ఒక పార్ట్ ఉంటుంది. అక్కడ కొన్ని సెంటర్స్ ఉంటాయన్నమాట. కంట్రోల్ రూమ్‌లా అన్నమాట. అందులో డిఫరెంట్ కెమికల్స్ ఈ హార్మోన్స్ వెళ్ళి చెప్పడం వల్ల రిలీజ్ అవుతాయన్నమాట. హే! ఒక పదార్థం తినేటప్పుడు మీకు భలే ఉందే! సూపర్‌గా ఉందే! అసలు చాలా బావుంది స్వీటు. ఈ గులాబ్ జామ్ అయితే బావుంది అని చెప్పేసి మీకు ఒక హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తది. అంటే డోపమైన్ ఎక్కువ రిలీజ్ అయ్యి కొన్ని సెరటోనిన్ అవ్వచ్చు, డోపమైన్ అవ్వచ్చు, గాబా అవ్వచ్చు కొన్ని న్యూరో ట్రాన్స్‌మిటర్ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల అవి బ్యాక్ మీకు బ్రెయిన్‌కి రివార్డ్ ఇస్తాయన్నమాట. ఓహ్! ఏం తిన్నావో బావుంది. చాలా బావుంది. మరి ఇంకోటి తిన్నది చాలా బావుంది ఇది అని చెప్పేసి. దానివల్ల మీరు ఒక గులాబ్ జామ్ బదులుగా 2 తింటారు. ఇంకా ఆపలేరు. ఎందుకంటే ఈ ఆకలి పెంచే హార్మోను బౌట్స్‌కి రిలీజ్ అవుతుంటుందన్నమాట. ఎందుకంటే అది మీరు తిన్న వెంటనే ఈ షుగర్ రష్ కోసము అవుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ లోపల మీకు రివార్డ్ ఇచ్చే సెంటర్‌లో ఈ డోపమిన్ కూడా ఎక్కువవుతుంది. దానివల్ల మీకు అది కావాలి అనిపిస్తుందన్నమాట. ఓకే. ఏదో సినిమాలో సాంగ్ లాగా లా అన్నమాట. కావాలి అని చెప్పేసి. సో, ఈ విధంగా బౌట్స్ రిలీజ్ అవ్వడం వల్ల మీ బ్రెయినుకి, మీ బాడీకి 2 బావుందనిపిస్తుందన్నమాట. అందువల్ల ఆ స్వీట్స్ అంటే ఇష్టము. ఇంకా తినాలి అనుకుంటాం. ఒక మీకు ఫస్టు ఆకలేసినప్పుడు లంచ్‌కి పిలిసి స్టార్టింగ్‌లో స్వీట్సే పెట్టామనుకోండి. మీకు నచ్చిన స్వీట్స్ అవ్వచ్చు. లేదంటే మోస్ట్ ఆఫ్ ద స్వీట్స్ మన ఇండియన్స్‌కి అవ్వచ్చు. చాలా మందికి ఇష్టమే గనుక. ఎందుకు అన్నాను ఇష్టమే అని జెప్పేసి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఈ హంగర్ హార్మోన్, రిలేషన్‌షిప్ తర్వాత రివార్డ్ సెంటర్‌లో ఉన్న ఈ డోపమైన్ సర్క్యూట్స్ కార్బోహైడ్రేట్స్‌కి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. ఓకే. అందువల్ల. సో, దీనివల్ల నేను స్వీట్స్ ఇస్తే మీరు 4 గులాబ్ జాములు తినేస్తారు. అయినా ఆపరనమాట. 8 తింటారు, 10 తింటారు. ఇంక అలా వదిలేస్తే మొత్తం లంచ్ కింద 40, 50 అయినా తినేయగలరనమాట. ఎందుకంటే ఆ రివార్డ్ సిస్టమ్ సర్క్యూటు అలాగా విసెస్ సైకిల్‌లాగా జరుగుతూ ఉంటదనమాట. ఆకలి తీరిపోయిందనే సిగ్నలు మీరు ఎప్పుడైనా షుగరీ స్టఫ్ తినేటప్పుడు అంత ఫాస్ట్‌గా రాదనమాట. ఇందాక అన్నాను చూడండి లెప్టిన్ హార్మోన్ అవ్వచ్చు, తక్కిన హార్మోన్స్ అవ్వచ్చు. ఈ హార్మోన్స్ అన్నీ అంత వేగంగా రైజ్ అవ్వనమాట. కార్బోహైడ్రేట్ ఫుడ్ తినేటప్పుడనమాట. దానివల్ల మీకు ఆకలి తీరడం చాలా లేట్ అవుద్దనమాట. అందుకనే మనం ఎప్పుడైనా రైస్‌తో ఉన్న ఫుడ్సు, లేదంటే స్వీట్‌గా ఉన్న వస్తువులు, లేదంటే ఈ పిండి పదార్థాలు తినేటప్పుడు అసలు తింటూనే ఉంటామనమాట. మీరు హాట్ అవ్వచ్చు, స్వీట్ అవ్వచ్చు, పిండి పదార్థాలు తినేది అంటే కార్బోహైడ్రేట్స్ కదా అంతాను. తినేటప్పుడు తింటూనే ఉంటారు. అయినా కూడా ఆకలి తీరినట్టుండదు. ఇంకా తినాలనిపిస్తుంది. ఆ చిప్స్ మరి కొంచెం నాకివ్వు. భలే ఉన్నాయి ఆ జంతికలు ఇవ్వు కొంచెము. లేదంటే ఆ లడ్డు ఇవ్వు అని చెప్పేసి తింటూనే ఉంటామనమాట మనం. ఎందుకు అంటే ఈ ఆకలి తీరడము చాలా టైం పడుతుంది. అది మనకి షుగర్ అడిక్షన్ అవ్వచ్చు, ఇంపల్సివ్ బిహేవియర్ అవ్వచ్చు,
లేదంటే నాకు స్వీట్ టూత్ ఉందనొచ్చు. అబ్బా! నా స్వీట్స్ అంటే అసలు నేను తట్టుకోలేను, ఆపుకోలేను అని చెప్పేసి అంటారు చూడండి. దానికి ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ లేదంటే ఈ హార్మోనల్ రెగ్యులేషన్ అనేది కారణం అనమాట. అదే మీరు ప్రోటీన్ ఎక్కువ తిన్నారనుకోండి, లేదంటే ఫ్యాట్ ఎక్కువ తిన్నారనుకోండి ఆ మీల్‌లో, మీరు మీకు ఒకే చికెనే ఇచ్చామనుకోండి, లేదంటే ఫిష్ ముక్కలే ఇచ్చామనుకోండి, ఓ పక్కన ఈ గులాబ్ జాము మొత్తం డబ్బా నిండా ఉన్నాయి. ఇవతల ఫిష్ చాలా ముక్కలున్నాయి. రెండిట్లో మీరు కంపేర్ చేసుకుంటే, రెండిట్లో ఏది ఎక్కువ అమౌంట్ తినగలరు? స్వీట్సే ఎక్కువ తినగలరనమాట. లేదంటే బిర్యానీ ఇంత పెద్ద ట్రే బిర్యానీ పెట్టినా కూడా తినేస్తాం మనం అన్నమాట. ఎందుకు? మొత్తం ఉండేది కార్బోహైడ్రేట్సే అంటే షుగరే. అదే ఈ ఫిష్ ముక్కలు తినమంటే తినలేరు. కొన్ని తర్వాత అమ్మ ఎంత బాగున్న ఫిష్ కూడా ఇంక నా వల్ల కాదనేస్తాం అనమాట. ఎందుకు అంటే ఈ గ్రిలిన్ హార్మోన్ రిలీజ్ తక్కువుంటుంది. రెండోది ఈ లెప్టిను లేదంటే ఇందాక అనుకున్న పెప్టైడ్ వైవై, సీకేకే ఇవన్నీ ఆకలి తీర్చే హార్మోన్స్ ఫాస్ట్‌గా రైజ్ అవుతాయన్నమాట. సో, ఆకలి వేగంగా తీరిపోతుంది. దానివల్ల బ్రెయిన్‌కి సిగ్నల్స్ ఇచ్చి, ఆ బ్రెయిన్ నుంచి రివర్స్ సిగ్నల్ వచ్చి నీ కడుపు నిండిపోయిందని చెప్పేసి కడుపు స్ట్రెచ్ అయ్యి కడుపు నిండిపోయింది అని చెప్తా ఉంటాం. అందుకనే మీకు 4, 5 ఫిష్‌లు మీకు నచ్చినవి ముక్కలు తిన్నా గూడా ఇంకా ఐదో ఫిష్ ముక్క ఇస్తే ఇంత మంచి కర్రీ, ఫిష్ కర్రీ గాని, ఇంత మంచి చికెన్ కర్రీ గాని సడెన్‌గా బాలేదే అనిపిస్తది. ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్ మీకు చెప్తుంది ఆకలిది అయిపోయింది ఆపి అని చెప్పేసి. అది ప్రోటీన్ డైట్‌కి లేదంటే ఫ్యాట్ డైట్‌కి ఆ సిగ్నల్ చాలా ఫాస్ట్‌గా వస్తాయన్నమాట. కార్బోహైడ్రేట్ డైట్‌కి చాలా టైం పడుతుంది. అందువల్లనే మనము కార్బోహైడ్రేట్ రిచ్ డైట్స్ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే ఎక్కువ తినేస్తాం అన్నమాట. సో, మీరు ఈ ఆకలి పుట్టడము, ఆకలి తీరడం అనేది మీకు అర్థమైతే ఎటువంటి ఫుడ్స్ తింటే మీరు ఆరోగ్యంగా తక్కువగా తినొచ్చు, ఆకలిని తీర్చుకోవచ్చు అనేది మీరు ఆలోచించుకోండి. నా టిపికల్ అడ్వైస్ ఏందంటే, ఈ ఫార్ములా లేదంటే ఈ మెకానిజం మీకు అర్థమైతే ఫుడ్‌లో కొన్ని చేంజెస్ చేసుకుంటే మీరు ఆ సాటిస్ఫాక్షన్ అంటే కడుపు నిండడం అనేది ముందే మీరు అచీవ్ చేయొచ్చనమాట. ఆ విధంగా మీరు నేను ఖాళీ కడుపుతో లేచిపోయాను అనే ఫీలింగ్‌తో ఉండవసరం లేదనమాట. అందులో ఒకటి ఏందంటే, ఎప్పుడైనా మీరు ప్రోటీన్ రిచ్ డైట్స్ తినండనమాట. సో, ప్రెడామినెంట్‌లీ రైసే కాదు. ఎనీ ప్రోటీన్ ఇప్పుడు యానిమల్ ప్రోటీన్ అవ్వచ్చు, ప్లాంట్ ప్రోటీన్ అవ్వచ్చు ఎక్కువ ఇన్కార్పొరేట్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ రైస్ తినితే తినండి. తక్కువ తినండి. బట్ ప్రోటీన్ ఉన్న తినాలి. మిక్స్ చేసుకొని అన్నమాట. ఆ విధంగా. సో, ఫ్యాట్స్ అయినను ఆ విధంగా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్‌తో ఉన్నది తింటే మీకు వేగంగా ఆకలి తీరుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైసు లేదంటే బ్రెడ్‌తో బర్గరు తినాలనుకోండి చాలా ఎక్కువ తినేస్తారు. అదే మీరు సాలడు లేదంటే గ్రిల్డ్ చికెను స్టార్ట్ చేశారనుకోండి, లేదంటే ఒక ఫిష్ ముక్క ముందు తినిన తర్వాత వేరే తినాలనుకోండి, కొంచెం తక్కువ తింటారు. ఆ విధంగా అన్నమాట మీరు తినేటప్పుడు గ్యారంటీగా ప్రోటీన్ కంటెంట్ ఉండేటట్టు డీసెంట్ అమౌంట్ ఉండేటట్టు చూసుకోండి. అంతకుముందు వీడియోలో చెప్పాను నేను. మనకి మినిమము 1-2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ డే ప్రోటీన్ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు 70 కేజీలు మనిషి అనుకుంటే అట్‌లీస్ట్ 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. మినిమమ్ 70 గ్రాములైనా ఉండాలన్నమాట రోజుకి. అంటే ఏంటి ఒక 25 గ్రామ్స్, 25 గ్రామ్స్, 25 గ్రామ్స్ 3 పూటలు తినొచ్చు. ఆ విధంగా స్ప్లిట్ చేసుకుంటూ. సో, ప్రోటీన్ గ్యారంటీగా ఉండాలి. నంబర్ 1. రెండోది ఫైబర్. ఫైబర్ ఎక్కువ ఉందనుకోండి మీరు తినే ఫుడ్‌లో ఫైబరు ఎళ్ళిన తర్వాత ఆ కడుపు ఎక్స్‌పాండ్ అవుతుంది. ఆకలి వేగంగా తీరుతుంది. ఓవరాల్‌గా మీరు తక్కువ తింటారనమాట. సో, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్‌లో ఫైబర్ ఉంటుంది. ఏ వెజిటబుల్ తీసుకున్నా అనమాట. సాలడ్ అవ్వచ్చు. ఈ విధంగా ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ వండుకొని, దాంట్లో కొంచెం రైస్ కలుపుకున్న, ఓవరాల్‌గా ఆ విధంగా తింటే కూడా మీరు ఓవరాల్‌గా తక్కువే తింటారు. కడుపు నిండా తింటారనమాట. ఇది 2. మూడోది కార్బోహైడ్రేట్స్‌లో కూడా మంచివి ఉంటాయి. నాట్ సో మంచివి కూడా ఉంటాయన్నమాట. ఈ కెలోరిక్ డెన్సిటీ అని ఉంటది. అంటే ఏంటి ఒక ఫుడ్ ఐటెమ్‌లో 1 గ్రామ్‌కి క్యాలరీస్ ఎన్నున్నాయి అనేది. ఇప్పుడు బాగా సారీ బాగా కెలోరిక్ డెన్సిటీ అంటే బాగా ఎనర్జీ డెన్స్‌గా ఉన్న కార్బోహైడ్రేట్స్ తిన్నారనుకోండి, మీరు తక్కువ అమౌంట్ తిన్నా గూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. దానివల్ల ఇంకా ఎక్కువ తింటారు. ఎందుకంటే అమౌంట్ తక్కువే ఉంది గనక. వేగంగా కడుపు నిండదు గనక. సో, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తిన్నారనుకోండి, మీకు అందులో వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువుంటుంది. దానివల్ల క్యాలరీ కంటెంట్ తక్కువ ఉంటుందన్నమాట. సో, బ్యాక్ టు స్క్వేర్ వన్. బ్రౌన్ రైస్ అవ్వచ్చు, మిల్లెట్స్ అవ్వచ్చు. సో, పప్పుతోని లేదంటే నెక్స్ట్ వెజిటబుల్స్‌తోని మిక్స్ చేసుకొని తిన్నారనుకోండి. ఆ విధంగా తింటే ఓవరాల్‌గా మీరు తక్కువ క్యాలరీ ఫుడ్ తింటారు. బట్ ఆకలైతే తీరుతుందన్నమాట. చివర్లో డిజర్ట్‌లు కట్ చేసుకున్నారనుకోండి, ఈ షుగరీ స్టఫ్ దానివల్ల లాభం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా తినేటప్పుడు పక్కన కోకో కోలా లేదంటే షుగరీ డ్రింక్ పెట్టుకొని తినేటప్పుడు ఎక్కువ తినేస్తామన్నమాట మనము.
సేమ్ రీజన్. ఎందుకంటే మీరు షుగర్ డ్రింక్ తాగినప్పుడు ఆకలి పెరుగుతుందనమాట. ఓకే. దానివల్ల ఎప్పుడైనా పార్టీలో వెళ్ళినప్పుడా, లేదంటే ఎక్కడైనా పార్టీకెళ్ళినా, ఇప్పుడు ఏదైనా ఒకసారి కోకా కోలా స్టార్ట్ చేసినా, లేదంటే ఫ్రూట్ జ్యూస్ స్టార్ట్ చేసినా, మనం ఎక్కువ తినేస్తామండి ఓవరాల్‌గా. ఓకే. అదే మీరు ఆ విధంగా లేకుండా మీరు షుగర్ అవాయిడ్ చేసుకొని ఫుడ్ తినాలనుకుంటే వాటర్ తాగుతూ తక్కువ తింటారు ఓవరాల్‌గా అనమాట. ఈ విధంగా మీరు ఆకలి కడుపు నిండినట్టు తినొచ్చు. సో, హోప్‌ఫుల్లీ మీకు నేను చెప్పే ఎక్స్‌ప్లనేషను అర్థమై ఉంటుందనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైము మీరు షుగర్ అడిక్షన్ మీకుంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. ఇదంతా హార్మోనల్ రెగ్యులేషన్ అనమాట. సో, మీకు అర్థమైతే హార్మోనల్స్‌ని మీరు మానిప్యులేట్ చేయండి. ఎందుకంటే హార్మోన్స్ మిమ్మల్ని మానిప్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయన్నమాట. మీరు దానికి పడిపోవద్దు. నాకు షుగర్ అంటే ఇంకంతే నాకు అలవాటయిపోయిందని చెప్పేసి అనుకోవద్దనమాట. యెస్, ఇట్ ఈస్ అన్ అడిక్షన్. ఎందుకంటే బ్రెయిన్ చెప్తుంది అడిక్ట్ అవ్వమని చెప్పేసి. మీరు ఎప్పుడైనా ఈ షుగర్ అడిక్షన్ తగ్గించుకోవాలన్నా, రైస్ అడిక్షన్ తగ్గించుకోవాలన్నా ఇంకొక చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా నెమ్మదిగా తగ్గించుకుందాం అని ఆలోచించొద్దనమాట. మీరు తగ్గించాలనుకుంటే కంప్లీట్‌గా ఒక్కరోజు ఆపేయండి. ఎందుకంటే ఇందాక చెప్పాను చూడండి, గ్రిలిన్ అనే హార్మోను. మీరు కొంచెం కొంచెము ఒకరోజు 4 స్వీట్సు, నెక్స్ట్ డే 2 స్వీట్సు అలా కొంచెం తగ్గిద్దాం అనుకోని ఆ తగ్గించను కంప్లీట్‌గా ఆపకుండా 2 దగ్గరే ఉండిపోయారనుకోండి స్వీట్సు. ఆ గ్రిలిన్ అనేది హార్మోన్ ఉంటది చూడండి. ఎప్పుడు కూడా అలా స్పైక్ అవుతూనే ఉంటదనమాట. మీరు ఇది ఎక్కుతున్నా అనమాట ఆ షుగరు. దానివల్ల బ్రెయిన్‌లో ఏంటంటే డోపమైన్ రిలీజ్ అయ్యి, ఆ రివార్డ్ సెంటర్ ఎప్పుడు కూడా యాక్టివేట్ అవుతుంటది. అంటే లంచం తీసుకునే అధికారికి మీరు ఎక్కువ లంచం బదులుగా తక్కువ లంచం ఇస్తాననుకున్నారనుకోండి, వాడికి ఎప్పుడు ఆ అలవాటు పోదనమాట. మీరు కొంచెం ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా లంచం లంచమే అనమాట. సో, ఆ అధికారి ఎప్పుడు కూడా మంచోడు అవ్వడనమాట. సో, వాడికి అడిక్షన్ అయిపోద్దనమాట. అలానే మీరు ఆ స్వీట్స్ గాని, లేదంటే రైస్ గాని కొంచెం తగ్గిద్దాం అనుకోని అలాగే తగ్గింపులోనే ఉండిపోయారనుకోండి, ఎప్పుడు కూడా జీరోకి వెళ్లలేరు మీరు. ఆలోచించండి. ఒక్కోసారి మళ్ళీ పెంచేస్తారు. అందుకే చాలామంది తగ్గించని చెప్పేసి స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, లేదంటే రైస్ అవ్వచ్చు, లేదంటే స్వీట్స్ అవ్వచ్చు, మళ్ళీ పెంచేస్తారనమాట. ఎందుకంటే ఈ హార్మోను మీ చేత ఆ తప్పు చేపిస్తూ ఉంటదనమాట. అదే మీరు ఒక్కసారి ఆపేసారనుకోండి, ఆపేసుకొని నో నేనింక ఈ రోజు నుంచి స్వీట్స్ తినను. ఈ రోజు నుంచి రైస్ ఆపేస్తాను అనుకున్నారనుకోండి మీరు. అప్పుడేమవుతుందంటే కొన్నాళ్ళు కొట్టుకుంటుందన్నమా హార్మోను. మిమ్మల్ని పిలుస్తూ ఉంటది. హే! నాకు కావాలి, 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 కావాలి అని జెప్పేసి. ఈవెంచువల్లీ దానికింక అర్థమైపోద్ది. అమ్మా ఈడు మొండోడురా బాబు! ఈ అమ్మాయి చాలా మొండిది. ఇంకా ఎంతకే తిందా అని జెప్పేసి. ఈవెంచువల్లీ మీకు ఆ క్రేవింగ్స్ పోతాయన్నమాట. షుగర్ క్రేవింగ్స్ అవ్వచ్చు, రైస్ క్రేవింగ్స్ పోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఏమవుద్ది, మీకు రేపొద్దున షుగర్ చూసినా, రైస్ చూసినా, హే! నేను మిస్ అవుతున్నానే, లేదంటే హే! భలే ఉందే అని జెప్పేసి ఫీలింగ్ పోద్ది. ఇది నిజమండి. నేను కల్పించలేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే అన్నమాట. ఒకప్పుడు నాకు స్వీట్స్ ఇష్టమే అందరిలాగా. రైసు ఇష్టమే. నేను ఇలా ఆలోచించి ఈవెంచువల్లీ ఈ మెకానిజం అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఆపేసాను ఒక్కరోజు రైస్. డన్. నేను లాస్ట్ టైము రైస్ తిని చాలా సంవత్సరాలయింది. నాకు గుర్తు కూడా లేదన్నమాట. ఓకే. ఇంటి దగ్గర. ఓకే. సేమ్ థింగ్ స్వీట్స్. ఇప్పుడు నాకు స్వీట్స్ చూస్తే తినాలనిపించదు. ఎంత మంచి మంచివి స్వీట్స్ అంటారు చాలామంది. బట్ నాకైతే అసలు ఆ మూలకి వెళ్లి ఆ జస్ట్ తక్కింది ఏదైనా తీసుకొని వచ్చేస్తాను తప్ప ఆ స్వీట్స్ తినను నేనన్నమాట. సో, ఇట్స్ పాసిబుల్ అండి. నేను చేశానంటే ఎవరైనా చేయగలరన్నమాట. ఇప్పుడు నేనేమైనా ఎక్సెప్షన్ ఏం కాదు. కనుక షుగర్ అడిక్షన్ అవ్వచ్చు, రైస్ అడిక్షన్ అవ్వచ్చు. దీనికి మెకానిజం ఆలోచించండి. దీనికి ట్రీట్మెంట్ అవ్వచ్చు, దీనికి విరుగుడు అవ్వచ్చు. ఈ వీడియోలోనే ఉంది. థాంక్ యూ.